తెలుపుతూ మరి ఇది యాక్సిడెంట్ కాదు. ఇది ప్రభుత్వం నిర్లక్ష్య వలనే ఇది హత్యలనే మనం అనుకోవచ్చు. ఇంతకుముందు గఫూర్ గారు చెప్పారు. గతంలో అనేక సార్లు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒకసారి ఒక 10 years బ్యాక్ ఏమనుకుంటా గ్యాస్ ఏదో లీక్ అయి మొత్తం బస్సు కూడా దహనం జరిగింది. అనేక సార్లు చెరువులలో పడిపోతున్నాయి, కల్వర్ట్లకు గుద్దుకుంటున్నాయి, డివైడర్లకు గుద్దుకుంటున్నాయి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే మనం అందరం కూడా డిబేట్లలోనో లేకుంటే ఏదైనా పేపర్లోనో మాట్లాడుతాం. కానీ దీనిపై తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం ఎందుకు తీసుకుంటలేదు? మీకు ఒక చెప్తాండి. గతంలో చూసినాం కానీ చూసిన దానికి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది, మేలుకోవాల్సిన అవసరం. ఇప్పుడు 90% ఏవైతే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయో, వాళ్ళు ఉపయోగించే ఏవైతే బస్సులు ఉన్నాయో, ఈ వోల్వో బస్సులు కానీ ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండెడ్ బస్సులు ఉంటాయి. దీనికి మొత్తం అసెంబుల్ చేస్తారు, దానికి ఫిట్నెస్ ఉండదు, దానికి కంప్లీట్ గా ఫుల్ ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చేసుకోరు. మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెట్టేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు టైం పెట్టేస్తారు. ఈరోజు మనం కొన్ని బస్సులలో అయితే ఈక్వల్ టు ఫ్లైట్ రేట్స్ కూడా ఉన్నాయండి. కొన్ని సందర్భాలలో ఈక్వల్ టు ఫ్లైట్ రేట్స్. అంటే 7 వరకు వీళ్ళు దోచుకుంటారు, 7 వరకు వీళ్ళు ప్రజల ప్రాణాలతో నాడుకుంటారో ఈ ప్రభుత్వం ఆలోచన చేసుకున్నారు. అంటే ఈ ప్రభుత్వం అని కాదు, దేశంలో మొత్తంలో అనేక సార్లు మీరు చూసిరు. మొన్న అహ్మదాబాద్ లో బోయింగ్ 712 పడిపోయింది, 280 మంది చనిపోయారండి. 280 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. కానీ ఇప్పటిదాకా ఆ తప్పిదం ఏమనేది తెలియలేకపోయింది మనం. ఇది ఇంత నిర్లక్ష్యం. పైలట్ల మీద దొబ్బేసారు, పైలట్ల ఒక నిర్లక్ష్యం వల్ల ప్లేన్ కొలాప్స్ అయింది అని చెప్పి అంతే. దాని మీద ఎంక్వైరీ లేదు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అన్ని మోటార్ వెహికల్ యాక్ట్లు అన్ని కూడా మార్చేసారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తారు. మీరు నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, 90% బస్సెస్ అన్ని కూడా అసెంబుల్ గా తయారైన బస్సులు ఉన్నాయి. ఏవి కూడా కొత్త బస్సులు కొన్నవి చూపెట్టండి, మీరు 10% అని చూపండి. కొత్త స్లీపర్ క్లాస్ బస్సులు కొన్నరా వీళ్ళు? కొత్త వోల్వో బస్సులు కొన్నరా? ఇవన్నీ ప్రైవేట్ అన్ని సెకండ్ హ్యాండెడ్ యూజ్డ్ వెహికల్స్. దాన్ని తెచ్చి రంగు ఆర్భాటం చేసి ప్రజలను దోసుకొదినే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఈరోజు సమాజం అంతా కూడా అడ్డుకున్నారండి. చిన్నారులు హైట్ పెంచుతున్నారు, విడుతూ పెంచుతున్నారు, ఆ బస్సు ఉన్నటువంటి పరిణామం కంటే ఎక్కువ పెంచుతున్నారు. ఆ హైట్ ను డ్రైవర్ హ్యాండిల్ చేయలేరు, ఆ వెయిట్ తట్టుకోలేదు ఆ వెహికల్. మేడం అన్న, ఇప్పుడు దాని కెపాసిటీ, ఇప్పుడు నేను ఒక 50 కిలోలు వెయిట్ చెప్పాలనుకుంటే అంతే లేపగలను. దానికంటే ఎక్కువ మనం ప్రయత్నం చేసాం అనుకో, మానవునికే ఇబ్బంది ఉన్నప్పుడు ఆ టెక్నికల్ గా తయారైన, సైంటిఫిక్ గా తయారైన బస్సులకు మనము 7 వరకు కంట్రోల్ చేస్తాం. ఈ రోజు ట్రాన్స్పోర్ట్ ఏది ఉన్నదో, మన తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కానీ, దేశంలో ఉన్న ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ, దీనిపై కఠినంగా చర్యలు తీసుకునాలి. ఈరోజు వచ్చి మన పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి గారు మాట్లాడుతారు, ప్రజలు సేఫ్టీ తీసుకురాలి. ప్రజలు వేల రూపాయలు పెట్టి ఈరోజు టికెట్లు కొంటున్నప్పుడు ప్రజలకు సేఫ్టీ ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని, బస్సు యాజమాన్యాలు. మేం సేఫ్టీ ఏం తీసుకున్నారండి? మాకు అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి, మధ్యతరగతి వ్యక్తులు ఉంటారు, కొన్ని సందర్భాల్లో తక్కువ ఉంటే వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు, పండుగలప్పుడు అయితే మరీ ఘోరం అండి. మీరు ఎప్పుడన్నా లక్డీ కప్పుల్ కాడ, జంక్షన్ కాడ చూడండి, రైల్వే స్టేషన్ లో లేనంత రద్దీ ఆడ ఏదైతే బస్ స్టాప్ ఉన్నదో మన లక్డీ కప్పుల్ వెనుక బ్యాక్ సైడ్, ఆడ ఇంత మంది అంటే మహిళలు, చిన్నపిల్లలు, విద్యార్థులు అందరూ కూడా రాత్రిలో 1, 2, 3 వరకు కూడా అన్ని వేచుంటారు. ఇంత దోచుకుంటే ప్రభుత్వానికి కనిపిస్తలేదా అండి? ప్రభుత్వానికి అంటే మనుషుల ప్రాణాలు విలువ లేదు ప్రభుత్వాలకు. ఈరోజు భారతదేశంలో ఎక్కడంటే అక్కడ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అది ఇంకోటండి, వీళ్ళు పోయి వేరే రాష్ట్రాలకి వెళ్ళి సెకండ్ హ్యాండ్ బస్సులు తెచ్చుకొని అక్కడ పర్మిషన్లు తీసుకొని ఇక్కడ తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ, ఇంకే రాష్ట్రంలో కానీ నడిపించడం వరకు 7 వరకు సహజం. ఏ రాష్ట్రంలో అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్లు ఉంటాయో, ఏ రాష్ట్రంలో అయితే ఈ ప్రైవేట్ సంస్థలు నడుపుతున్నాయో ఆ రాష్ట్రంలోనే ఉండాలి. ఖచ్చితంగా బస్సులు అనేటివి కూడా ఫిట్నెస్ గా ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, అన్ని విధాలుగా అన్ని చూస్తున్నారు. అది ఇంకో మాట. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మీరు అన్నట్టు తప్పిదం.
మీరు అన్నట్టు ఇది ఒక్క రోజు 2 రోజులు అంతే. ఆ తర్వాత ఎయిర్ ఇండియా ఫ్లైట్ విమానాన్ని మర్చిపోయారు. ఆ తర్వాత కూడా ఎయిర్ ఇండియాలో ప్రమాదాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి అక్కడక్కడ టెక్నికల్ ఇష్యూస్. సో బస్సు కూడా ఆ రోజు జబ్బా ట్రావెల్స్, ఈ రోజు వేమూరు కావేరీ ట్రావెల్స్. ఆ రోజు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుంది, ఈ రోజు హైదరాబాద్